డెలివరీ అయ్యి కొంచెం అవుతుంది మేడం. పీరియడ్ వచ్చినప్పుడు 1.5 నెలలకి అట్లా వస్తుంది మేడం పీరియడ్. అప్పుడు 5 రోజులు మాత్రం తాగటం లేదు. 5 రోజుల తర్వాత నుంచి 10-15 రోజులు పాపకి ఫీడింగ్ అవుతానే ఉంటుంది. దానివల్ల ఉన్న ఇబ్బంది అయిన తర్వాత ఫస్ట్ ఒక 2 years ఈ పీరియడ్స్ లో ఇటువంటి చేంజెస్. ఇప్పుడు మనం పిల్లలుగా ఉన్నప్పుడు నడవడం మొదలు పెట్టినప్పుడు ఒక్కసారి మనకు నడక రాదు, కింద పడి లేస్తాం, తర్వాత మెల్లగా సెట్ అయిపోతుంది. అట్లా ఈ అడ్జస్ట్మెంట్ ఫేస్ ఒక 1 or 2 years ఉంటుంది అనమాట. తర్వాత అది సెట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే వీళ్ళకి ఈ టైంలో అనీమియా లేకుండా, రక్తహీనత లేకుండా కానీ మంచి డయట్, ఇప్పుడు బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కి ఆకుకూరలు, తర్వాత ఈ బెల్లం, వేరుశనగ ముద్దలు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, ఇట్లా డ్రై ఫ్రూట్స్ లో ఇవి కానీ బాగా ఇచ్చేస్తే, ఫ్రూట్స్ ఇవి అన్ని చేస్తే ఈ డయట్ లోనే మనకి ఈ బ్లడ్ ఇంప్రూవ్మెంట్ బాగా వచ్చేసినప్పుడు ఈ ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ కరెక్ట్ అయ్యేదానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి రెగ్యులర్ గా చేపించేసేసేయండి ఆ పంపుతో. ఇప్పుడు చేపించండి మా, తప్పకుండా చేపించండి. చేస్తే ఒకసారి బ్లడ్ టెస్ట్, ఒక స్కాన్ తీసుకొని ఈ గర్భసంచి సంబంధించిగా ఏ ప్రాబ్లం లేదు, బ్లడ్ లో రొటీన్ ఎట్లా ఉంది, హార్మోన్స్ ఎట్లా ఉంది అని చూసి పెట్టుకోవడం మంచిది. ఎప్పుడైనా తీసుకురావచ్చు మా, ఎప్పుడైనా తీసుకురావచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఓకే డాక్టర్ గారు, మరొక చిన్న బ్రేక్ తీసుకుని ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేద్దాం. హెల్త్ లైన్ కార్యక్రమంలో మరొక చిన్న బ్రేక్ తీసుకుందాం. గత 25 సంవత్సరాలుగా వైద్య రంగంలో కాన్పులు, గర్భకోశ వ్యాధులు, సంతాన సాఫల్య చికిత్సలు, లాప్రోస్కోపీ ద్వారా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ ఆండాల్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ ఆండాల్ లక్ష్మీ ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్, పొగతోట, నెల్లూరు. సంతానం లేమితో బాధపడుతున్న వారికి అధునాతనమైన లాప్రోస్కోపీ, IUI విధానంతో పాటు సహజమైన యోగా, మెడిటేషన్, కౌన్సిలింగ్ విధానం వల్ల అనేక మందికి మాతృత్వం అందిస్తున్నాము. మా ప్రత్యేకతలు IUI పరికరము, అధునాతన ల్యాబ్ సౌకర్యము, లాప్రోస్కోపీ, హిస్టోరిస్కోపీ సదుపాయము, అధునాతన ఆపరేషన్ థియేటర్. సంతానం కొరకు ట్రీట్మెంట్ తీసుకున్న వారికి మానసిక ఒత్తిడి తగ్గించి గర్భాన్ని సుఖమం చేయడానికి అనుభవజ్ఞులైన కన్సల్టెన్సీ చే కౌన్సిలింగ్. నెల్లూరులో పిల్లలు లేని వేల మంది దంపతులకు అధునాతనమైన వైద్యం ద్వారా సంతాన సాఫల్యత అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ ఆండాల్ లక్ష్మీ ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్, రాఘవ సినీ కాంప్లెక్స్ ఎదురుగా, పొగతోట, నెల్లూరు. నాయుడుపేట ఇంటర్నెట్ వినియోగదారులకు శుభవార్త. ఇప్పుడు యాక్ట్ ఫైబర్ కనెక్షన్ తక్షణమే ఇవ్వబడును. 2 Mbps 499 రూపాయలు మాత్రమే, 4 Mbps 649 రూపాయలు మాత్రమే, 15 Mbps 999 రూపాయలు మాత్రమే. కనెక్షన్ మరియు ఇతర వివరాలకు కాల్ చేయండి 0861230199 లేదా యాక్ట్ ఫాస్ట్ ని 56767 కి SMS చేయండి. www.acttv.in. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ లైన్. ఫస్ట్ కాల్ తీసుకున్నామండి. హలో, నమస్కారం అండి. నా పేరు సంధ్య. సంధ్య గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను కిసానగర్ నుంచి కాల్ చేస్తున్నామండి. ఓకేనండి సంధ్య గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి. నాకు ఇంతకుముందు పీరియడ్స్ లేట్ గా వస్తున్నాయి మేడం. అలా వస్తుంటే నీటి పొడవు ఉన్నాయని చెప్పి ఆపరేషన్ చేశారు.
మా వారికి కౌంట్ తక్కువ ఉంటే ఐవై చేశారు. 2 times చేసినా సెట్ కాలేదు మేడం. మీకు ఈ లాప్రోస్కోపీ అయిన తర్వాత పీరియడ్స్ రెగ్యులర్ వస్తుందా? వస్తున్నాయి మేడం. ఎగ్ డెవలప్మెంట్ బాగుందా? బాగుంది. సరే, మీ ఆయనకి కౌంట్ తక్కువ మేడం. ఎంత తక్కువ? 85, 80 అని చెప్పారు. సరే, ఐవై చేశారు. ఆపరేషన్ ముందు ఒకసారి చేస్తే సక్సెస్ కాలేదు. ఆపరేషన్ చేసిన వెంటనే చేశారు, అయినా అవునమ్మా. ఇది ఒక్కసారికి ఇట్లా గ్యాప్ ఇచ్చి కాకుండా వరుసగా ఐఓఐ అనేది ఒక 5-6 times చేసుకుంటే అప్పుడు దానికి క్యూములేటివ్ ఎఫెక్ట్ అంటారు. ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఎక్కువ. సో ఇట్లా ఒకసారి ఎప్పుడో చేయడం, ఇంకా గ్యాప్ ఇచ్చి ఒకసారి చేయడం, దానికి అంత ఎఫెక్ట్ అనేది తక్కువగా ఉంటది అనమాట. అందుకని ఇది మిగిలిన ప్రాబ్లమ్స్ ఏం లేదా చూసుకొని వరుసగా చేసుకోండి ఐఓఐ, అప్పుడు మనకి ఛాన్స్ బెటర్ గా ఉంటుంది. కానీ మిగిలిన ప్రాబ్లమ్స్ ఏమీ లేదా అనేది చూసుకొని అప్పుడు ఐఓఐకి పో. అది అక్కడ ఇంపార్టెంట్. ఎందుకంటే ఐఓఐ మాత్రం చేసుకుంటే ఒక్కొక్కసారి సీరం ప్రొజెస్ట్రాన్ ప్రాబ్లం ఉండొచ్చు, దాంట్లో మనకి దానివల్ల డిలే అయిపోయింది అనుకో, ఎన్ని ఐసారి ఐఓఐ చేసుకున్నా కూడా మనకి ఇది ఉండదు, సక్సెస్ ఉండదు. అందుకని అట్లనే వేరే ఒక్కొక్కసారి కొన్ని ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, అవి అన్ని కూడా చూసుకొని అవి అన్ని కరెక్ట్ చేసుకొని అన్ని బాగుంది అని చెప్పినప్పుడు అప్పుడు ఐఓఐకి పో, కంటిన్యూస్ గా చేసుకో, సక్సెస్ అవుతావు. మామూలుగా ఐఓఐ అనేది ఎవరికైనా సెట్ అవుతుంది కదా మేడం? ఎవరికి అందరికీ సెట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఐఓఐకి ఒక్కసారికి చేసినప్పుడు ఒక 10 to 15% మనకి సక్సెస్ రేట్ అర్థం అవుతుంది కదా. వరుసగా చేసినప్పుడు క్యూములేటివ్ లో 85% సక్సెస్ రేట్ వస్తుంది. అది ఓకే, థ్యాంక్ యూ అండి సంధ్య గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఓకే, సో డాక్టర్ గారు, ఈ అబార్షన్ ఇది ఒక ప్రాబ్లం అనే చెప్పాలి. మరి ఈ సమస్యలో ఉన్నప్పుడు మన కుటుంబ సభ్యులు, ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళ సపోర్ట్ ఎలా ఉండాలంటారు? అవును, ఇట్లాంటి వాటిల్లో ఎస్పెషల్లీ రికరెంట్ అబార్షన్స్ వచ్చినప్పుడు మనకి చాలా మెంటల్ గా ఒక దిగులు అయిపోతుంది, మళ్ళీ కూడా ఇట్లానే అవుతుందేమో అనేది. సో ఇటువంటి టైంలో మనం దగ్గర వాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా ఒకరు అర్థం చేసుకొని, చాలా సార్లు 2 రకాలుగా వాళ్ళ రియాక్షన్. ఒకటి, మనతో పాటే వాళ్ళు కూడా దిగులు పడిపోతారు, అయ్యో ఇది రావట్లేదు, అవుతుందో కాదు అనేది. ఇంకొకళ్ళు వచ్చి ఒత్తిడి పెడతారు, ఇంకా నీకు అయిపోవాలి, ఇంకా కాకపోతే ఎట్లా, అందరికి వచ్చేసింది. సో 2 రకాలుగానే మనకి మెంటల్ గా సపోర్ట్ దొరకదు అనమాట. కానీ రీసెర్చ్ లో, స్టడీస్ లో ఏం చెప్తున్నారంటే, ఒక గ్రూప్ తీసుకున్నారు ఇట్లా రిపీటెడ్ అబార్షన్స్ లో, ఒక గ్రూప్ కి ఏం లేదు రొటీన్ ట్రీట్మెంట్, ఇంకొక గ్రూప్ లో ఇట్లా ఫ్యామిలీ సపోర్ట్, మళ్ళీ హాస్పిటల్లో కూడా అక్కడ ఉండే డాక్టర్స్, స్టాఫ్ అందరు సపోర్ట్. సో ఈ 2 గ్రూప్ లో చూసినప్పుడు ఓన్లీ మెడికల్ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళ 33% సక్సెస్ రేట్ అయితే, ఈ మెంటల్ సపోర్ట్ కూడా ఇచ్చిన వాళ్ళలో 83% సక్సెస్ రేట్. నెక్స్ట్ కాల్ తీసుకొని కంటిన్యూ చేద్దాం. హలో హలో హలో, నమస్తే అండి. నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు శ్రావణి, నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. నెల్లూరులో ఎక్కడి నుంచి అండి? అల్లిపురం. ఓకే శ్రావణి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా. నాకు ఫస్ట్ బాబు డెలివరీ సిజరింగ్ చేశారు మేడం, ఫస్ట్ సార్. మళ్ళీ అబార్షన్ అయింది మామూలుగా. మళ్ళీ బాబు 8 months లో సిజరింగ్ చేసి తీశారు మేడం. 2 సార్లు సిజరింగ్ అయింది కదా, 3వసారి ప్రెగ్నెంట్ కి ఏమన్నా ఇబ్బంది ఉంటుందా? 2సారి ఎందుకని 8 months లో డెలివరీ అయింది మేడం? గర్భసంచి నుంచి మా విడిపోయింది సార్. ఓకే, ఆ బిడ్డ ఉందా? లేదు మేడం, చనిపోయినాక తీసాను 8 months. అప్పుడు బీపీ ఏమైనా ఉండిందా? ఉంది మేడం. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బీపీ ఉండిందా? లేదు లేదు. మీ అమ్మ నాన్న ఎవరికైనా బీపీ అదేం లేదు మేడం. ఏం లేదు అంటే అప్పుడు బ్లీడింగ్ ఎక్కువయ్యి బీపీ ఎక్కువ అవుతుందని చెప్పారు. అవునమ్మా. సో ఇప్పుడు అట్లా జరిగి ఎన్ని సంవత్సరాలు అయింది? 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది మేడం, 3వ సంవత్సరం. సరే, ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? మళ్ళీ ప్రెగ్నెంట్ కావాలంటే కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నాను మేడం. చెప్పండి.
మంత్లీ నైసెస్ రేట్ వస్తుంది మేడం. ప్రాబ్లం లేదు, కొంచెం వెయిట్ ఎక్కువ. ఎంత? 70 ఉన్నా మేడం. ఓకే, కొంచెం తగ్గండిమా. మీరు కొద్దిగా తగ్గితే చాలు, కానీ ప్రతి నెల తగ్గాలి. ఎందుకు ఇంకో బిడ్డ కావాలనుకుంటున్నారు? ఒక బాబే మేడం. కాకపోతే ఈ బాబు తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో బీపీ రాకుండా ఉండాలంటే ప్రెగ్నెన్సీ లేనప్పుడు మీరు తీసుకునే జాగ్రత్త చాలా ఇంపార్టెంట్. దానికి ఫోకస్డ్ అప్రోచ్ అవసరం, దాని మీద పట్టుదల ఎక్కువగా ఉండాలి. సో అట్లా తీసుకుంటే మీరు ఖచ్చితంగా ట్రీట్మెంట్ గర్భం లేనప్పుడే మీరు బాధ్యతగా కూడా అది తీసుకుంటే మళ్ళీ బీపీ అది రాకుండా ప్రెగ్నెన్సీ స్మూత్ గా ఉండి మళ్ళీ మంచి బిడ్డగా తీసుకునే ఛాన్సెస్ ఉంది, ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ డాక్టర్ దగ్గర మనం పోతున్నాము, ఏదో వాళ్ళు మందులు రాసిస్తున్నారు, వాళ్ళదే బాధ్యత అంటే మనకు అది ఇది కాదు. ఆ ట్రీట్మెంట్ మనకి 100% బాగా ఎఫెక్టివ్ గా ఉండాలంటే మన బాడీని మనం తయారు చేసి పెట్టుకోవాలి. సో మీరు కరెక్ట్ గా చెప్పారు, నేను కొంచెం వెయిట్ ఉన్నాను అనుకుని వెయిట్ తగ్గండి, డాక్టర్ దగ్గర పోయి ట్రీట్మెంట్ తీసుకోండి. ఖచ్చితంగా నెక్స్ట్ బిడ్డ మంచి బిడ్డగా తీసుకోగలుగుతారు. ప్రాబ్లం ఏముండదు మేడం. మీరు సెకండ్ టైం ఆపరేషన్ అయ్యే డాక్టర్ని అడగండి, అప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి అనేసి. అప్పుడు బాగానే ఉంది అంటే తర్వాత ఇంకొకసారి ప్రెగ్నెన్సీ ఆమె చూస్తుంటారు కాబట్టి ఆమె ఇంకొకసారి పోవచ్చు అని అనుకుంటే ఖచ్చితంగా పోవచ్చు. కదమ్మా, ఇప్పుడు ఆ టైంలో ఎట్లా ఉంది? ఇప్పుడు మనం అంటే మామూలుగా నైట్ వెళ్ళాం మేడం. మీరు కాదు, అక్కడ మేడం ఆపరేషన్ చేసేటప్పుడు చెప్పే ఇది. అప్పుడు ఇప్పుడు కొన్నిసార్లు ఆపరేషన్ చేస్తే బాగా అతుక్కొని ఉంటుంది, అట్లా ఉన్నప్పుడు మనం చెప్పేస్తాం ఇంకో బిడ్డ వద్దు నీకు, ఇంకా ప్రెగ్నెన్సీ పోకూడదు అని చెప్పేస్తాం. సో అందుకని ఆ మేడం పోవచ్చు, నో ప్రాబ్లం అంటే మీరు అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇంకో ప్రెగ్నెన్సీకి పోండి. ఓకేనండి, థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఓకే డాక్టర్ గారు ఇలా ఫ్యామిలీ సపోర్ట్ గురించి చెప్తూ ఉన్నారు, అది కాల్ తీసుకుంటాము. హలో మేడం, మీ టీవీ వాల్యూమ్ తగ్గించాలండి. తగ్గించాలి మేడం. పూర్తిగా మ్యూట్ చేసేసేయండి, లేదా మీరైనా బయటికి రండి. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు సునీత మేడం. సునీత గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? కోవూరండి. ఓకే, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో హలో, నమస్తే మేడం. నమస్తే మా, చెప్పండి మా. నాకు 2 పిల్లలు మేడం, ఒక పాప ఒక బాబు. సిజేరియన్ అయింది. ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్నాను మేడం. సరే, నాకు ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయినాక మళ్ళీ మా అత్త వీళ్ళందరూ ఇంకో ప్రెగ్నెంట్ కావాలి అంటున్నారు. ఓకే, దానివల్ల ఇంకా ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయింది కదా, మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అని. అది 2 పిల్లలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు అది అయితే మళ్ళీ రీఆపరేషన్ చేసుకోవాలి. తర్వాత మేడం సిజేరియన్ కదా నాకు. అదే అందుకని ఇది ఆల్రెడీ 2 సిజేరియన్ అయింది, ఇప్పుడు ఇది ట్యూబ్ కోసం చేస్తే రీఆపరేషన్ చేసుకోవాలి. మళ్ళీ బిడ్డ వచ్చి మళ్ళీ ఇంకొక ఆపరేషన్ అవుతుంది. సో ఒక బాబు ఉన్నారు కాబట్టి బెస్ట్ ఏంటంటే మీ ఆరోగ్య రీత్యాగా ఇంకొక ప్రెగ్నెన్సీకి పోకుండా ఉండడం. ఒకవేళ మీకు అట్లా ఆపరేషన్ లేకుండా పోవాలంటే టెస్ట్ ట్యూబ్ బేబీకి వెళ్ళాలి. టెస్ట్ ట్యూబ్ బేబీ చేసేసుకొని డెలివరీ అప్పుడు 3వది సర్జరీ చేసుకోవడం, అది అట్లా చేసుకోవాలి. ఆపరేషన్ చేసుకుంటే ప్రాబ్లం ఒక్కొక్కసారి ఉండొచ్చు, అది మనం ఆపరేషన్ అప్పుడే మనకు తెలుస్తుంది. ఏది ఎఫెక్ట్ అవుతుంది ఆపరేషన్ చేస్తే? ఒక్కొక్కసారి ఆపరేషన్ చేసేటప్పుడు చూస్తే తప్పితే మనకు తెలియదు, ఎందుకంటే ట్యూబ్ లెంత్ ఎట్లా అవుతుంది, ఇది మళ్ళీ పని చేస్తుందా లేదా. అన్నది మేడం చెప్పింది నెక్స్ట్ పాప పెట్టుకోండి అనింది. అప్పుడు కాదు, ఇప్పుడు ఆపరేషన్ అయ్యి ఎన్ని సంవత్సరాలు? 3 years మేడం. 3 years మేడం చెప్పింది ఇంకా ప్రెగ్నెన్సీ పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదనండి. మిగిలినది ట్యూబ్ కట్ చేసి ఉంటారు, ట్యూబ్ ఎక్కడ కట్ చేశారు, ఇప్పుడు ఫామ్ చేసే ఎంత లెంత్ ఉంది, ఇవి అన్నీ మనం
చూస్తే తప్పితే మనకి చెప్పలేము. ఖచ్చితంగా కావాలి అంటే అప్పుడు ఇంకొక ఆపరేషన్ కి పోవచ్చు. నాకేం ప్రాబ్లం ఉండదు కదా. ప్రాబ్లం ఉండదు అనేది ఎవరి గ్యారంటీ చెప్పలేరమ్మా. అదే అందుకని బెస్ట్ నువ్వు చేసుకోకుండా ఉండడం. పోవాలి అంటే ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వస్తే నేను ఫేస్ చేస్తానని అనుకుని అప్పుడు పోవాలి అంతే. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఓకే ఫైన్. సో నెక్స్ట్ కాల్ కూడా తీసుకుందాం. హలో హలో, మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి నాతో మాట్లాడాలండి, లేకపోతే కాల్ కట్ అయిపోతుంది. ఏమండి ఇప్పుడు అమ్మాయి టీవీ ఓకే, సో టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి ప్లీజ్ దయచేసి. ఓకే, సో ఫ్యామిలీ సపోర్ట్ గురించి మీరు చెప్తూ ఉన్నారు కదా, అది కంటిన్యూ చేద్దాం. ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత దానివల్ల ఏమవుతుందంటే నాకు ఈసారి మంచి బిడ్డగా తీసుకుంటాను అనే ఒక ఫీలింగ్ అమ్మాయికి ఇవ్వాలి. ఇంకోటి దానికి వీళ్ళు చేసే డయట్ గురించి మనం కొన్ని చెప్పేసేయాలి. ఎందుకంటే మనం ఇంతకుముందు చెప్తాం న్యాచురల్ ఇది విటమిన్స్ లో కొన్ని మనం తీసుకోవాల్సి వస్తుంది. అదేంటంటే DHA అనేది ఉంటుంది. సో DHA బేబీ బ్రెయిన్ గ్రోత్ కి అవసరం. సో మనం అది తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, అయోడిన్ తీసుకోవాలి, డెఫిషియన్సీ ఉండకూడదు, ఐరన్ డెఫిషియన్సీ ఉండకూడదు. తర్వాత జింక్, సెలీనియం ఇటువంటిదంతా ఏంటంటే మనకి ఈ ప్రెగ్నెన్సీ ఏర్పడడానికి అబార్షన్ కాకుండా ఉండడానికి ఇవన్నీ. తర్వాత కోక్యూ అని ఉంటుంది, అది సప్లిమెంట్ పెడతాం. అదేంటంటే ఎగ్ స్పర్మ్ రెండింటికి ఎనర్జీ బాగా ఉంటది ఆ ఫంక్షన్. సో ఇవి అన్ని ఏంటంటే మనం చెప్తాం మామూలుగా. మేమేం చేస్తామంటే ఇవి అన్ని వాళ్ళకి అర్థం చేసేటట్టు ఇవి ఇస్తున్నాం. తర్వాత విటమిన్ డి సన్లైట్ లో ఎక్స్పోజ్ అవ్వాలి కాసేపు, ఒక 15 minutes అయినా. సో మిట్ట మధ్యాహ్నం ఎండలో మాత్రం వద్దు, మిగిలిన టైము పోవాలి. తర్వాత మనం కొంచెం సప్లిమెంటేషన్ కూడా పెడతాం. ఎందుకంటే విటమిన్ డి ప్రెగ్నెన్సీ రాకముందు అవసరం, ప్రెగ్నెన్సీలో కూడా అవసరం అన్నమాట. సో అట్లానే విటమిన్ ఈ అవసరం. ఇవి అన్ని మనం చేస్తాం. దీంతో పాటే మామూలుగా మేము ఏంటంటే యోగ నిద్ర అని కూడా ఒకటి చేస్తాం. యోగ నిద్ర అంటే ఏంలే, వాళ్ళు మనం రిలాక్స్డ్ గా ఉంటారు. సో అప్పుడు మన సజెషన్స్ చెప్తాం. అంటే ఇప్పుడు మనం అనుకునే దానికి మన కష్టం, నాకు మంచి బిడ్డ అవ్వాలంటే ఏమో అని డౌట్ వస్తుంది. కానీ మనం రిలాక్స్డ్ గా అట్లా ఉన్నప్పుడు పక్క నుంచి వెళ్ళి చెప్పినప్పుడు అది ఈజీగా మనకి లోపల తీసుకుంటాం. సో ఈ యోగ నిద్ర అనేది లాగానే పక్క నుంచి బయట నీకు ఏం కాదు, నువ్వు బాగుంటావు అనేది మనం పక్క నుంచి ఆ బాధ్యతగా పక్కన వాళ్ళు చెప్పాలి. కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. నమస్కారం. ఎవరు మాట్లాడుతున్నారు? మేము నెల్లూరు నుంచి మాట్లాడేది. ఎవరు మాట్లాడుతున్నారు? మీ పేరు చెప్పండి. ఉమా గారు, నెల్లూరులో ఎక్కడి నుంచి అండి? ఓకేనండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య అంటే చెప్పండి. మా అమ్మాయికి 4 years అయిందమ్మా, ప్రెగ్నెంట్ అబార్షన్ అయ్యి 3.5 years అయింది. అప్పటి నుంచి సరే 4 years అక్కడే అవుతుంది. అప్పటి నుంచి ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఏ డాక్టర్ ఎక్కడ చూపించినా అంటే ఏం లేదు కొంతమందికి అంతే వసతి అంటుంటారు. ఏం అసలు ప్రాబ్లం ఏం లేదు, ఎన్ని రిపోర్ట్లు ఏం చూసినా ఏం లేదంటారు. మీ దగ్గర కూడా ఒకసారి వచ్చారమ్మా, అంటే అబార్షన్ కాకముందు వచ్చారు పెట్టుకోవడానికి. ఏం ప్రాబ్లం లేదమ్మా, వసతి అని చెప్పారు. తర్వాత వచ్చి 3 months లోనే అబార్షన్ అయింది. ఇప్పుడు ఎవరు చూసినా ఏం లేదు అంటున్నారు. యుఎస్ లో కూడా ఏం లేదు, కొంతమందికి ఏంటి చెప్పలేని ప్రాబ్లం. అదే అన్ఎక్స్ప్లెయిన్డ్ అని చెప్తారు. అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటారమ్మా. అంటే సో కానీ ఇప్పుడు అట్లా ఉన్నా కూడా కొన్ని ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ అటువంటి వాళ్ళల్లో కూడా ఉంటుంది. అది మనం చూస్తేనే మనం చెప్తాం. ఇది ఏంటంటే అది మైనర్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఒక్కొక్కసారి కొన్ని ఇమోషనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, కొన్ని బిలీఫ్స్ కావచ్చు. సో ఇటువంటిదంతా మనం పీరియడ్స్ ముందు వచ్చే విటమిన్స్ అండ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కొన్ని సిమ్టమ్స్ వచ్చేస్తుంది అనమాట. సో అవి అన్ని
ఇది చేసినప్పుడు అప్పుడు ఆ ఫంక్షనల్ ప్రాబ్లం అనేది మనకు అర్థమవుతుంది, మీకు కూడా అర్థమవుతుంది. అది ఓవర్కమ్ చేసుకునేటప్పుడు ఒకసారి వచ్చింది కాబట్టి మళ్ళీ మనం ఆ ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం, మైనర్ ప్రాబ్లం, ఫంక్షనల్ ప్రాబ్లం ఇవి అన్ని కరెక్ట్ చేసుకుంటే అప్పుడు ఖచ్చితంగా వస్తుంది. అవును ఖచ్చితంగా, ఎందుకంటే హార్మోనల్ డిస్టర్బెన్స్ అవుతుంది. అదే అమ్మా మీ దగ్గరికి ఎప్పుడు ఒకసారి చూపించాను కదా, ఏమి లేదంటున్నారు కదా, ఎంత ఎవరు చూపించా ఏమి లేదు, అదంతే కొంతమందికి చెప్పలేని ఏ ప్రాబ్లం లేదంటున్నారు కదా, లేదు ఒకసారి చూపించుకో అని చెప్తున్నానమ్మా. ఉమా గారు రిపోర్ట్స్ ఉన్నాయండి మీ దగ్గర? ఉన్నాయమ్మా. అవి తీసుకొని డాక్టర్ దగ్గరికి రండి. మీ దగ్గరకు డాక్టర్ గారి దగ్గరకు వచ్చి సంప్రదించండి. రిపోర్ట్స్ చూసి మీకు ఏం చెప్పాలో, ఏం సజెస్ట్ చేయాలో మీకు చెప్తారు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. ఓకే, సో డాక్టర్ గారు ఇలా ఫ్యామిలీ సపోర్టే కాకుండా అబార్షన్స్ అయ్యే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అదే ఇందాక మనం చెప్పినట్టు జనరల్ గా కొన్ని బిలీఫ్స్ మనలో ఉంది. ఏంటంటే ఒకసారి అబార్షన్ అయితే మళ్ళీ అయిపోతుందేమో అనే ఫియర్, అది మనం బయట చెప్పము, మనలోనే పెట్టేసుకుంటాం. సో అటువంటిది ఎక్స్ప్రెస్ చేయాలి. ఫస్ట్ డాక్టర్ దగ్గర పోయి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అది శారీరక లోపం. ఇందాక మనం చెప్తాం ఎగ్ స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అయిందా, ఎందుకంటే ఎగ్ స్పర్మ్ క్వాలిటీ బాగా లేకపోతే అక్కడ ఎర్లీ అబార్షన్ అయినా కావచ్చు, లేదా అంగవైకల్యమైనా పోవచ్చు. సో ఏమేమి డయట్ లో అవాయిడ్ చేయాలి, ఏమేమి మనం తీసుకోవాలి, సో మంచి ఇంటెన్షన్ తో మనం బాగా చేయాలి అంటే మనం ఫ్రీగా మాట్లాడాలి. మనకుండే డౌట్, మనకుండే ఫియర్స్ ఎక్స్ప్రెస్ చేసి పక్కన వాళ్ళు అది అర్థం చేసుకొని, నువ్వు తీసుకునే డయట్ పక్క నుంచి నువ్వు తీసుకున్నావా, ఇప్పుడు ఒక్కొక్కసారి ఎవరిలో మనం సక్సెస్ చూస్తున్నామంటే హస్బెండ్స్ ఒక్కొక్కసారి పట్టించుకుంటారు, పట్టించుకొని దగ్గర నుంచి చేసి పెడతారు, తీసుకొని వచ్చి పెడతారు. ఒక్కొక్కసారి తీసుకోలేదంటే బయట నుంచి వచ్చిందని ఈ రోజు ఇదంతా తీసుకున్నావా అని అడుగుతారు. అట్లా చేసిన వాళ్ళకి ఒక సంతోషం, అబ్బా నన్ను పట్టించుకుంటున్నారు. ఇంకొక హస్బెండ్ అయితే